ఈరోజు నా వీడియోలో నేను మా సిస్టర్ కోసం మీషోలో తీసుకున్న కొన్ని చిన్న ప్రోడక్ట్స్ అనేవి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేస్తాను. మీషోలో ఇది నాకు సెకండ్ టైం. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నాకు అన్నీ సరిగ్గా రాలేదు. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు అసలు ఏది పెట్టుకోలేదు. మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి మా చెల్లి మీద ప్రయోగం చేశాను. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మా చెల్లి కోసం పెట్టాను. తన ఏజ్కి ఈ ప్రోడక్ట్స్కి సంబంధమే ఉండదు, కానీ ఎందుకో అవి ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ని ఇష్టపడుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ నాకు చూడగానే బాగా నచ్చింది. మిగతావన్నీ అంత డౌట్ అనిపించింది, కానీ ఈ బ్యాగ్ మాత్రం చాలా బాగా రావాలనుకున్నాను. ఎందుకంటే చాలా క్యూట్గా చాలా బాగుంది. మా చెల్లి దీన్ని చాలా బాగా ఇష్టపడుతుంది. సో దీనికి ఇట్లా ఏది ఇచ్చారు, నాకు తెలిసి దీన్ని బాగా ఇష్టపడుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇంత ఏడ్చింది అనమాట. సో ఇది బ్యాగ్. నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది బీటీఎస్ బాటిల్. మా చెల్లికి బీటీఎస్, కొరియన్ అవన్నీ అంటే చాలా ఇష్టం. ఆ లాంగ్వేజ్ కూడా బాగా మాట్లాడుతుంది. అందుకని చెప్పేసి నేను బీటీఎస్ బాటిల్ వేసాను. బీటీఎస్లోనే అన్నీ చూసాను, కానీ కొన్ని లేవు, అంతగా బాగాలేదు కూడా. అందుకని చెప్పేసి ఉన్న వాటిలో పెట్టాను. ఇవన్నీ చిన్నపిల్లల ప్రోడక్ట్స్. కానీ మా చెల్లి ఎందుకు అవే ఇష్టపడుతుంది. ఇలా ఒక కీ చైన్ ఇచ్చారు. అండ్ ఇది బాటిల్. సో బాగుంది, కానీ ఇంత చిన్న బాటిల్ ఏం తీసుకుంటుంది. కానీ ఈ బీటీఎస్లో ఇలాంటి చిన్న బాటిల్సే ఉన్నాయి, కానీ నచ్చుతుంది. అన్నీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఆల్రెడీ దాని దగ్గర బీటీఎస్ కప్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది కూడా బ్యాగ్, కానీ బాక్స్ బ్యాగ్. ఇది చూస్తుంటే నాకు ఇది బిర్యానీ ప్యాకెట్ చూసినట్టు అనిపిస్తుంది. బ్యాగ్స్ పెట్టాలనుకున్నాను ఫస్ట్, కానీ అవి కొన్ని అలా పెట్టేసాను. ఓకే, ఇది బాక్స్ బ్యాగ్. ఇది కూడా బాగుంది, పర్లేదు. మీషోలో కూడా బాగానే వస్తున్నాయి. ఏమో అన్నీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇది ఒకటి ఇచ్చారు హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది నేనైతే అమెజాన్లో చూసా. ఫస్ట్ పెడదాం అనుకున్నా, కానీ అన్నీ ఒకే దగ్గర పెట్టాలని చెప్పేసి ఇంకా మీషోలో పెట్టాను. కానీ అమెజాన్లో క్వాలిటీ వేరే ఉంటుంది అనుకుంటా. ఇది కొంచెం వేరేలా ఉంది. బాక్స్ ఓకే, పర్లా బాగానే ఉంది. ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేసిన ఫస్ట్ 3 ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి. మిగతా వాటి మీద డౌట్ వస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ కట్ చేశాను. ఇప్పుడు బుక్. ఈ బుక్ కూడా చాలా ఫ్లఫీగా చాలా బాగుంది, అందుకే పెట్టాను. మా చెల్లి ఏం చదువుతుందో చెప్పి ఇది చెప్తే అందరు నవ్వుతారు, కానీ మా చెల్లి ఇవే ఇష్టపడతారు. ప్యాకింగ్ బాగా ఇచ్చారు, క్యూట్గా ఉంది. బట్ ఇది నాకు తెలిసి బాగా ఇష్టపడుతుంది. చాలాసార్లు థ్యాంక్స్ చెప్పింది. సో క్యూట్గా ఉంది కదా. మన టైంలో ఇవన్నీ నేను కొనుక్కోలే. నాకైతే ఇది బాగా నచ్చింది, బాగుంది.
ఇది కూడా బ్యాగే. ఇది మా చెల్లి కోసం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా పెట్టాను నా కోసం అని చెప్పేసి. నేనైనా అంతగా బ్యాగ్స్ యూజ్ చేయను, బట్ ఇది చూసాను. ఇలాంటి బ్యాగ్ నేను ఒకసారి హైదరాబాద్లో తీసుకున్నాను శాండీ కోసం అని చెప్పేసి. అది బాగుంది, అలాంటిదే ఏమో అనుకొని పెట్టాను, కొంచెం డిఫరెంట్ బాగుంది. ప్రోడక్ట్స్ అవి తక్కువేం కాదు. ప్రోడక్ట్ ఒక కాస్ట్ ఉంటే అది ఫైనల్ అయ్యి ఛార్జెస్తో కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా ప్రైజెస్ కూడా గుర్తులేవు, ఎందుకంటే చాలా రోజులు అయింది. మీషోలో ప్రాబ్లం ఒకటి, చెప్పిన టైంకి డెలివరీ ఇవ్వరు. చాలా రోజులైంది ఇది నేను పెట్టి, అంతా నాకు అంత గుర్తులేదు. ఇంకా ఇది వచ్చేసి పౌచ్, బాక్స్ పౌచ్ కూడా. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. పిల్లలు ఇవి చాలా బాగా ఇష్టపడతారు. మా సిస్టర్ ఎందుకు ఇష్టపడుతుందో ఏమో, కానీ నిజంగా ఇవి చాలా క్యూట్గా ఉంటాయి, యూజ్ చేయడానికి బాగుంటుంది. వేస్తే ఇలా దీని ప్రైస్ నేను చూసేటప్పుడు అనుకున్నా కొంచెం ఎక్కువ పడుతుందేమో అని. 264 ఏమో ఉంటుంటాయి, లేదు ఐడియా లేదు, కానీ బాగుంది. ఫైనల్గా ఇంకొకటి ఉంది లాస్ట్గా. ఇది బ్యాగ్ కాంబో సెట్ 3 వచ్చాయి. ఇది ఒక్క డౌట్ కొడుతుంది, ఇది కూడా బాగా వస్తే మీషోలో అన్నీ బాగా వచ్చినట్టే చూద్దాం. అనుకుంటూనే ఉన్నా, ఇది ఎక్కడో డౌట్ కొట్టింది. పెట్టింది ఒక కలరు, వచ్చింది ఒక కలరు, ఇదంతగా బాగాలేదు. ఇది ఎంత చిన్నది, కలర్ బాగాలేదు. ఓకే, ఆ ప్రైస్కి క్వాలిటీ ఓకేలే కానీ బట్ కలర్ నేను పెట్టింది వేరు. సో మొత్తం 3 కాంబో సెట్ అన్నమాట. బ్యాగ్ క్వాలిటీ కూడా అంతేం లేదు, ఇది మరీ చిన్నది. సో దీంట్లో ఏం పడుతుంది, ఏం పడుతుంది. ఇది మొత్తం మీద అన్నిటికంటే ఇదొక్కటి కొంచెం నాకు అంత అనిపించలేదు, చాలా చిన్నగా ఉన్నాయి, అంత సరిపోవు కూడా. ఫైనల్గా చెప్పాలంటే నేనైతే అన్ని ప్రోడక్ట్స్ బాగా రాబడుతున్నాను, ఎందుకంటే నాకు మీషో మీద డౌట్. బట్ ఓకే, మిగతావన్నీ బాగానే వచ్చాయి, ఇది ఒక్కటే అంత అనిపించలేదు. ఈ కలర్ కూడా వేరే పెట్టాను. మీషోలో అన్ని పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక్కటన్నా తేడా కొట్టిద్ది, మొత్తానికి మిగతా అయితే ఓకే, ఇది ఒక్కటే. సో ఫైనల్గా ఇది మా సిస్టర్ కోసం నేను పెట్టుకున్న చిన్న ప్రోడక్ట్. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేసి దానికి పంపించాలి. మ్యాక్సిమం మా తమ్ముడిని వీడియో తీయడానికి ట్రై చేయమని చెప్తాను, ఎందుకంటే దానికి వీడియోస్ అన్న ఫొటోస్ అన్న అస్సలకి నచ్చదు. కావాలంటే ఇవి తీసి పక్కనన్నా పడేస్తుంది, కానీ అస్సలు ఓపెన్ చేయదు కెమెరా ముందు. ఇంకా దానికి తెలియకుండా ఎలా కూడా ట్రై చేయమని మా బ్రదర్కి చెప్పాలి. ఓవరాల్గా అయితే మీషోలో నా ప్రోడక్ట్ ఓకే, పర్లేదు, బాగానే వచ్చాయి. బట్ ఒక్కటి తప్ప, ఇంకా అన్ని ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు ఏదో ఒకటన్నా తేడా కొడుతుంది. మీరు యూఎస్ నుంచి వచ్చారా? రండి, నా దగ్గర ఐఫోన్ నుంచి పార్ట్నర్ తెలుసా? హలో, నేనే ఒకసారి సంబంధం చూస్తున్నాను. నాకు నచ్చలేదు, ఎవరు యూఎస్ నుంచి వస్తాడంటే నేను సాయంత్రం ఏం చేయాలి? అది వచ్చేందుకు నా పేరుతో కన్వెన్స్కి కన్వెన్స్ ఏం చేయాలా? ఓకే ఓకే, అదేంటిది? ఓకేనా? ఓకే ఓకే ఓకే. హలో సార్, వీళ్ళు మిమ్మల్ని ఎన్నికలం చేయాలని డబ్బులుగా పడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్లో పని మనిషిని చూపిస్తారు, పని మనిషి గెటప్లో పెళ్లి కూతురు చూపిస్తారు. ఓకే, కాబట్టి మీరు పని మనిషి గెటప్లో వీడి కూతురు పెళ్లి చేసుకుంటారు. ఈ ఇద్దరు ఆడపడ కొట్టేసుకోవాలి చూడు ఎలా యాక్టింగ్ చేస్తారు. ఓకే సార్, పిక్. చూసారు కదా, ఇది నా వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.